నాకైతే నీకు పట్టిందనమాట. నువ్వు చదవలేకపోయావు. బాయ్ సాబ్. ఎవడేవాడు? ఇంకెవడు? మార్వాడి వాడు అయి ఉంటాడు. ప్రొద్దున నుంచి 3 సార్లు వచ్చాడు. ఈ రోజు మీరు డబ్బులు ఇస్తానన్నారటగా. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? మిమ్మల్నే ఏంటి ఆలోచిస్తున్నారు? చెప్తాను కదా, వెళ్ళి ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా. రామ్ రామ్ అప్పారావు సార్. రామ్ రామ్. కూర్చోండి. ఏంటి సార్ ఇలా వచ్చారండి? ఏమీ లేదు, మీరు మాకి ఇవ్వాల్సిన 50,000 దానికి వడ్డీ. 50,000? అదంటే 10,000గా ఇచ్చావు. క్యా బాత్ కర్తే సాబ్, మనం హరిశ్చంద్రుడు టైప్ సాబ్, మేము అబద్ధం ఆడం. ఇదిగో నీకి సంతకం చేసిన నోటు. దేకో సాబ్, దేకో. ఓహో, అరే ఏమి చేస్తున్నా సాబ్? అరే క్యా కర్రే సాబ్? అరే పూరా ఖాగే. అరే పద్మాష్, నిన్ను నిన్ను ఏంటి నిన్ను? నువ్వేం చేయలేదు ఎడవయ్యా. నేను ఫారెన్ ప్రసాద్ గారి పియని. నీ 50,000 సున్నా. దేఖా. ఏంటి దేకేది? ఏంటి దేకేది? ఇల్లు ఎల్లవయ్యా. టైరు టైరు, మాకి మోసం చేసిన అప్పారావు గర్ర ఇదే. మీరు లోపలికి పోయి ఆ బద్మాష్కర్ని కైమా కొట్టండి. నేను ఈడ ఉంటే మీరు నాకి మనుషులని తెలుస్తుంది. జర దేకో, ఆప్కో అప్పారావు కైసే మాలూమ్ హోతా హై? అరే మామాజీ, మాలాంటి వాళ్ళకి అన్ని తెలుసుకోవడం చాలా ఈజీ. తుమ్ చలో, హమ్ దేఖ్ లేంగే. చలో భాయ్ చలో. అమ్మో, అప్పుడు బాత్రూమ్ లో కొట్టిన దెబ్బలు తగ్గడానికే 10 రోజులు పెట్టేటట్టుంది. వీడి కంట్లో పడ్డానంటే హరి అనాల్సిందే. లాభం లేదు, కళ్యాణ మండపంలో ఎవరికీ కనపడకుండా దాక్కోవాల్సిందే. ప్రసాద్ గారు అపాయింట్మెంట్ కోసం అరగంట నుంచి ట్రై చేస్తున్నాను. ఎవరు ఫోన్ చేయట్లేదేమిటి? ఏమో ఇట్లా. ఏంటండి? ప్రసాద్ గారి పియ అప్పారావు గారు ఇల్లు ఎక్కడా? ఆ ఎదురులేనండి. ఎదురిల్లా? ఆయన గారు ఇప్పుడే మండపం పైకి వెళ్ళారండి. మండపం పైకి వెళ్ళాడా? అవునండి. సరే సరే అప్పారావు గారు, నిన్న ఒక సాయం చేయాలి సార్. ఏంటి విషయం? మరి లేదు, ప్రసాద్ గారిని అర్జెంట్ గా కలవాలి. కుదరదండి, ఇవాళ ఆయన మనసు బాగోలేదు. ఎవరిని కలవదు. అంత మాట ఉందండి, చాలా ముఖ్యమైన విషయం. ఏమిటా ముఖ్యమైన విషయం? వీడితో చెప్తే సగం అడిగేస్తాడు. ఏం లేదు సార్, ఈ ఏరియాలో కల్చరల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. దాన్ని ప్రసాద్ గారితో ఓపెన్ చేస్తే మంచిదని. ఆయన మించిన విఐపీ ఎవరు ఉంటారు సార్? ఆ సందర్భంగా ఒక నాటకం వేద్దాం అనుకుంటున్నాను సార్. ఆ నాటకంలో నేనే హీరో సార్. ఆ మార్వాడిగాడు అప్పు తప్పించుకోవడానికి మంచి ఐడియా దొరికింది. చూడు, ఓ పని చేయవయ్యా. నిన్ను చూస్తే పెద్ద యాక్టర్ లా కనపడలేదు సార్. నువ్వు స్ట్రైట్ గా మా ఇంటికి వెళ్ళు. అక్కడ నాలా నటించు. అక్కడ నీకంటే పెద్ద యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర నువ్వు సర్టిఫికేట్ సంపాదించావు అనుకో, ప్రసాద్ గారిని నేను ఒప్పిస్తాను. ఓకే డన్ సార్. ఏంటి సార్ అలా చూస్తున్నారు? నా మీద నమ్మకం లేదా? ఏం లేదు బాబు, చివరి చూపు చూసుకుందామా? టెస్టింగ్ అన్నాడు, వాడు బాగున్నాడు. ఎవరు లేరు. హలో, అప్పారావు గారు మీరేనా? ఎస్ నేనే. హీరో అప్పారావు గారు వచ్చారు, రండిరా. ఆహా, నన్ను పరీక్షించడానికి 4 వచ్చారు. నా నటనతో విరగదీస్తా. వీడిని పరీక్షించడానికి ఇంతమంది ఎందుకు సార్? బహుశా నా పర్సనాలిటీ చూసారా అనుకుంటున్నాము. చూడు, యాక్టర్ కావాల్సిన 2. ముందు యాక్టింగ్ అంటే నటన, తర్వాత వాయిస్ అంటే కంఠం. ముందు నా యాక్టింగ్ చదువునే. కమాన్. పరమశివుడు నే విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. ఏంటి విజిలేసావు? నాటకం ప్రారంభించేటప్పుడు గంట కొడతారు కదా, ఇక్కడ గంట లేదు కదా, అందుకని విజిలేసాను. ఇక ప్రారంభించొచ్చా? ప్రారంభించండి రా. అయ్యో అబ్బా, పర్ఫార్మెన్స్ చాలా కష్టంగా ఉంది. ఒరే బంగారయ్య, కొంచెం ఓర్చుకుంటే లక్షలకు లక్షలు ఉంది. ఎలా ఉంది పెర్ఫార్మెన్స్? సౌండ్ అయిపోయింది, చచ్చినట్టున్నాడు. వీళ్ళు వెళ్ళిపోతే అప్పారావు నేను ఓడిపోయాననుకుంటాడు. ప్రసాద్ గారిని కలవడానికి కుదరదు. నాకు రావాల్సిన లక్షలు లక్షలు పోతాయి. అమ్మయ్యా, నా డబ్బులన్నీ నాకు వచ్చేస్తాయి. ఒరే, నా శరీరం నా మాట వినకపోవచ్చు, కానీ నా కంఠం, నా వాయిస్ తో మీకు సమాధానం చెప్తా. వీడు వాయిస్ టెస్ట్ చేయమంటున్నాడు. అమ్మా, మళ్ళీ నా డబ్బులు నాకు వచ్చేసాయి. నీ వాయిస్ గొప్పతనం విన్నానులే. నువ్వు విన్నది చాలా తక్కువ. నేను పాట పాడితే సముద్రం గట్టగట్టేస్తుంది.
కొండ కరిగిపోతుంది, గాడిద గుర్రంలా దౌడు తీస్తుంది, ఊరకొక్క అడవి నక్కలా గోడ పెడుతుంది. నోరుదరు, నోరెందుకు తినవాలి? నువ్వేగా కంఠాన్ని టెస్ట్ చేయమన్నావు. అయితే అప్పడాల కర్ర మింగమంటావా ఏమిటి? 50,000 రూపాయల ప్రామిసరీ నోటు మింగినోడివి 5 రూపాయల అప్పడాల కర్ర మింగలేవా? ఒరే అప్పారా, ఇదంతా నీ ప్లాన్ రా, నన్ను మోసం చేసి ఇలా ఇరికిస్తావా? సార్ సార్, నా పేరు అప్పారావు గారు సార్, బంగారయ్య సార్, బంగారయ్య. రే అప్పారావు, నువ్వెంత మాయలోడివో మా మామాజీ చెప్పాడు. నీ యాక్టింగ్ నా దగ్గర పనిచేయదు. ఇక మీదట ప్రామిసరీ నోటే కాదు, పావలా బిళ్ళ కూడా మింగలేవు. చలోరే. నమస్తే ఆంటీ. నమస్తే. స్నేహానా? రామ్మా. ఏమిటమ్మా, పెళ్ళైన తర్వాత మా ఇంటినే పూర్తిగా మర్చిపోయినట్టున్నావు? వద్దామంటే వీలు కాలేదు. రేణుక ఎక్కడుంది? రేణుక, ఏమిటి ఇది? ఏమైంది నీకు? నేను గౌరికి చేసిన అన్యాయానికి అమ్మవారు నాకు విధించిన శిక్ష ఏంటే? నాకేమీ అర్థం కావడం లేదు. కాలేజీలో గౌరికి ఫస్ట్ ర్యాంక్ రావడం చూసి నేను ఓర్వలేకపోయాను. కాంచన దయతో చదువుకుంటున్న గౌరిని కాంచన స్నేహం నుంచి వేరు చేయడానికి అవకాశం కోసం ఎదురు చూశాను. కాంచన వాళ్ళ నాన్నకు హార్ట్అటాక్ వచ్చినప్పుడు గౌరి కాంచన వాళ్ళ నాన్న కోసం అమ్మవారి గుడికి వెళ్లి పూజ చేసింది. ఆ సంగతి గౌరి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు చెప్పలేదని తెలిసి దాన్ని అవకాశంగా తీసుకుని నేను వాళ్ళిద్దరినీ వేరు చేశాను. ఏ స్వార్థం లేకుండా అమ్మవారి పూజ చేయటానికి వెళ్లిన గౌరిని నేను తప్పుగా వెక్కిరించినందుకు అమ్మవారి ఆగ్రహానికి గురయ్యాను. ఎంత పని జరిగింది? నువ్వు చెప్పింది నిజమని నమ్మిన కాంచన గౌరి మీద కోపంతో దాని పెళ్లి చెడగొట్టాలని ప్రయత్నిస్తోంది. నా ఏ పాపం ఎరగని గౌరి పెళ్లి ఆగడానికి వీల్లేదు. స్నేహ, కాంచనతో జరిగిందంతా చెప్పి ఈ పెళ్లి శుభంగా జరిగేలా చూడవే. అలాగే. స్నేహ, నీకోసం మీ ఆయన వచ్చాడు. వెళ్ళొస్తాను. సరే. ఏంటండి? అమ్మకి సీరియస్ గా ఉందని నెల్లూరు నుంచి ఫోన్ వచ్చింది. మనం అర్జెంట్ గా బయలుదేరాలి. వెళ్తామండి, కానీ కాంచన వాళ్ళ ఇంటికెళ్ళి ముఖ్యమైన విషయం చెప్పి రావాలి. ఇప్పుడు అంత టైం లేదు, ఫోన్ చేసి చెప్పు. మనసేవి బాగోలేదు. ఏ ఫోన్ వచ్చినా నన్ను డిస్టర్బ్ చేయొద్దు. సరేనమ్మా. రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయడం లేదు. ఒకసారి ఇన్విటేషన్ ఇవ్వండి. హలో, నేను సుబ్బారాయని మాట్లాడుతున్నాను. అంకుల్, నా పేరు స్నేహ. అంకుల్, నేను గౌరీ కాంచన స్నేహితురాల్ని. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పమ్మా. నువ్వేం కంగారు పడకమ్మా. కాంచనికి నువ్వు చెప్పిన విషయాలన్నీ చక్కగా నచ్చజెప్పి గౌరీ పెళ్లి క్షేమంగా జరిగేట్టుగా నేను చూసుకుంటా కదా. నువ్వేం కంగారు పడకు. ఇదిగో, నువ్వు అర్జెంటుగా వెళ్ళి మీ అత్తగారిని చూసుకో. థ్యాంక్స్ అంకుల్. చెప్పేశానండి, ఇంకా బయలుదేరదాం. పద. ఓహో,
ఇది ఇద్దరు ఆడపిల్లల మధ్య జరిగే గొడవ అనమాట. అమ్మా స్నేహ, థ్యాంక్స్ అమ్మా. అసలు విషయం నాకు చెప్పి నెత్తిన పాలు పోసావు. మీ అత్తగారు బతకూడదమ్మా, చచ్చిపోవాలి. నువ్వు ఇక్కడ రాకుండా ఉండాలంటే మీ అత్తగారు చచ్చిపోవాలి, నువ్వు అక్కడే ఉండాలి. భగవంతుడా ఈ ఏర్పాటు చేసి పెడతండ్రి. నిన్ను ఈ స్థితిలో పెట్టి మీ అక్క పెళ్లి చేసే దుర్దశలో ఉన్నాను తల్లి. ఏమీ అర్థం కావట్లా. వస్తున్నా